ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జలజీవన్ మిషన్ కి సంబంధించినటువంటి పనులకి రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా కూడా కట్టనటువంటి స్థితిలో మరి ఆ నిధులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. కేంద్రం ఇచ్చినటువంటి జలజీవన్ నిధులు కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితిలోనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇన్ని కష్టాలు, నీటి కష్టాలు వచ్చాయి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మళ్ళీ 2027 వరకు కూడా ఈ జలజీవన్ మిషన్ ని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఈవేళ ఈ రాష్ట్రానికి ఈ యొక్క త్రాగునీరు కోసం ఈ బెనిఫిట్స్ కలుగుతున్నాయన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈవేళ ఏదైతే మనం దళిత మరి వాడలో ఉన్నాం, ఈ ఎస్సీ పేటలో మనం ఉన్నాం, నిజంగా ఇక్కడ కనీసం త్రాగడానికి మంచినీళ్లు లేవని మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున మమ్మల్ని అడిగినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి మహిళలు అందులో కూడా ఎస్సీస్ మరి వాళ్ళకు కూడా మరి కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి వీళ్ళకి సురక్షితమైన త్రాగునీరు కోసం ఇప్పుడు 2,50,00,000 రూపాయలు ఈ గ్రామానికి నిధులు పెట్టి ఇక్కడే ఈ పేటలోని ఇప్పుడు ఓహెచ్ఆర్ ని మనం శంకుస్థాపన చేసుకుంటున్నామని అంటే ఆ దళితుల అభివృద్ధి పట్ల, దళితుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికే ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి రాబోయేటువంటి రోజుల్లో మరింత ఈ యొక్క దళిత వాళ్లకు, దళిత పేటలకు కూడా సేవ చేసేటువంటి విధంగా మరి భవిష్యత్తులో కూడా పనిచేస్తాం.